బీజేపీపై మావోయిస్టు పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. 10 ఏళ్ల మోదీ పాలనపై ఘాటు విమర్శలు చేసింది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 60,000 కోట్లు ఖర్చు చేసిందని, మోదీ పాలనలో దేశం అప్పుల్లో కూరుకుపోయిందని సౌత్ సబ్ జోనల్ బ్యూరో పేరుతో మావోయిస్టు పార్టీ ఒక లేఖను విడుదల చేసింది. ఇక దేశ అప్పు 170 లక్షల కోట్లకు చేరిందని, మోదీ పాలనలో 1,474 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించింది. మోదీ పాలనలో నెలకు 13 లక్షల మంది నిరుద్యోగులు పెరిగారని, 15 కోట్ల మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయని విమర్శలు గుప్పించింది. ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ బీజేపీని గద్దె దింపాలని ప్రజలకు పిలుపునిచ్చింది. బీజేపీపై మావోయిస్టు పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. 10 ఏళ్ల మోదీ పాలనపై ఘాటు విమర్శలు చేసింది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 60,000 కోట్లు ఖర్చు చేసిందని, మోదీ పాలనలో దేశం అప్పుల్లో కూరుకుపోయిందని సౌత్ సబ్ జోనల్ బ్యూరో పేరుతో మావోయిస్టు పార్టీ ఒక లేఖను విడుదల చేసింది. ఇక దేశ అప్పు 170 లక్షల కోట్లకు చేరిందని, మోదీ పాలనలో 1,474 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించింది. మోదీ పాలనలో నెలకు 13 లక్షల మంది నిరుద్యోగులు పెరిగారని, 15 కోట్ల మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయని విమర్శలు గుప్పించింది. ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ బీజేపీని గద్దె దింపాలని ప్రజలకు పిలుపునిచ్చింది.